చూజ్ యువర్ సిచ్యువేషన్ రైట్. యు సీ ద అట్మాస్ఫియర్, నువ్వు ఎదిగే అట్మాస్ఫియర్ రియలీ మ్యాటర్స్. చాలా ముఖ్యం, చాలా ముఖ్యమండి. నువ్వు ఎదిగే ఆ ప్రాంతాన్ని బట్టి నీ బిడ్డల జీవితం ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, అందుకని బాధతో చెప్తున్నాను. ఐ డోంట్ మీన్ టు క్రిటిసైజ్ బట్ ద రియాలిటీ. ఐ డోంట్ మీన్ టు స్పీక్ నెగిటివ్ బట్ ద రియాలిటీ. మా చిన్నప్పుడు మేము ఫస్ట్ మంచి స్కూల్లోనే చదివాం. దాని తర్వాత మా నాన్నగారు ఏం చేస్తారు, ఇంత ఎందుకులే, ఇంటి పక్కనే స్కూల్ ఉంది కదా, ఎవరు వాళ్ళని తీసుకెళ్తారు, నేను ఊరికి వెళ్తూ ఉంటాను, నేను సేవలో తిరుగుతూ ఉంటాను, నా పిల్లల్ని ఎవరు మరలా అంత దూరం తీసుకెళ్తారు, మేము ఉండే స్థలానికి స్కూల్కి, ముందున్న స్కూల్కి చాలా దూరం. ఇంటి పక్కనే కొంచెం ఒక 1 కిలోమీటర్లో ఒక బేసిక్ స్కూల్. ఆ స్కూల్ ఎట్లా ఉందంటే ఇల్లు స్కూలు, ముగ్గురిని అక్కడ వేశారు. సో బేసిక్గా ఇంటి పక్కన స్కూల్ వెళ్ళామా వచ్చామా, కానీ స్టాండర్డ్ చూడలే. ఎలాంటి వాళ్ళు, నేను ఇప్పుడు ఆ పేర్లు, ఆ కేటగిరీస్ అని పేర్లు చెప్తే మేమేంటి అల్పమా, మమ్మల్ని విమర్శిస్తారు, లేకపోతే ఎవడో ఒకడు ఏదో అవుతాడు. ద స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ వేర్ ఆల్ దట్ స్లమిష్ అనేటప్పుడు స్లమ్లో ఉన్న వాళ్ళు నేను తప్పు నేను చెప్తలేదు, వారి జీవితంలో వారు పోరాడుతున్నారు. ఐ నో వీ మినిస్టర్ అమంగ్ స్లమ్స్. కానీ ఆ పరిస్థితుల్లో లోకసారంగా పెరిగే పిల్లలు ఎలా ఉంటారు, ఆ చిన్న వయసుకే త్రాగుడు, చిన్న వయసుకే మత్తు పదార్థాలు, చిన్న వయసుకే డ్రగ్స్, చిన్న వయసుకే పిచ్చి పిచ్చి పనులు. బికాస్ దే సీ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దట్ అండ్ దే ఆర్ బ్రాట్ అప్. కరెక్షన్ లేదు, డిసిప్లిన్ లేదు. అలాంటి స్నేహాలు నా యవ్వన కాలంలో నేను తప్పిపోతానికి ముఖ్య కారణం అదే. నా యవ్వన కాలంలో నా 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను తప్పిపోతానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇంట్లో భయము, దేవుని భక్తి, ఆలయంలో దేవుని సేవిస్తాము, దేవుని వాక్యము, అవన్నీ చక్కగా ఉంది. ఇంట్లో బయట ఆలయంలో బయట బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నామో ఎక్కడ ప్రభావితం ఎక్కడ ఉంది, ప్రతిరోజు స్కూల్లో. నువ్వు ఎంత కాదన్నా నీకు పక్క బెంచోడు, నీ క్లాస్లో అందరూ చేస్తున్నారు కదా, పిల్లోడికి ఏముంటుంది, నేను లెఫ్ట్ అవుట్ అయిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది, నేను ఒక్కడిని సపరేట్గా ఉండిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది. సరే అందరితో కలిసి లాట్ మనసు ఒప్పదు. ఏ ఒక్కడో ఏ దేవుని బిడ్డ పాపం చేయాలని చేయడు, చేస్తాడా? ఆ స్లోగా గిల్ట్ లాక్కుంటుంది, కానీ బయటికి సర్లే దులుపుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పాడైపోతాం జరిగింది. నేను దేవునికి మరలా దగ్గరకు చేరతాను ఎట్లా దొరికిందంటే, ఎప్పుడైతే నేను మరలా ఒంటరితనంలోకి పోయినప్పుడు ఐ స్టార్టెడ్ టు డిస్కవర్ మై సెల్ఫ్. నేను ఎవరిని, నాలో ఉన్న పునాదులు ఏంటి, నాలో ఉన్న వేర్లు ఏంటి, నేను ఎవరిని, నాలో సతమతం అయ్యాను, పోరాడుకున్నాను, ఎంతో కలవరపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, జీవితాన్ని నాశనం చేసుకోవద్దా, అప్పటికే ఇక చచ్చిపోదాం అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఐ రీకనెక్టెడ్ విత్ గాడ్. నేను అందుకని ఈరోజు చూస్తే ఐఎమ్ వెరీ కీన్ ఆన్ అవర్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు, ఎలాంటి స్నేహం, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎలాంటి ప్రభావితం ఉంది. బీ కేర్ఫుల్, మెయింటైన్ యువర్ ఫ్యామిలీ వాల్యూస్. ఫ్యామిలీ వాల్యూస్ చాలా ముఖ్యం. ఆ ఫ్యామిలీ వాల్యూస్ దేని ఆధారపడి ఉంది, దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది. దాని తగినట్టుగా మీ కుటుంబాన్ని పెంచండి. వారు పెద్దోళ్ళైన తర్వాత నా మాట వింటలేదంట, అది మీ పొరపాటు. వారేదో మనసు మళ్ళీపోతాం కాదు, మీరు పెంచాల్సిన విధానాలు పెంచలే. దే హ్యావ్ టు నో హూ దే ఆర్ డీప్ డౌన్ ఇన్